బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రాణాంతకమా? ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందేనా? ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో పలు రకాల వ్యాధులు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఓవైపు జీబీఎస్ వ్యాధి, మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాధి. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వ్యాధితో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండడంతో కోళ్ల ఫారం వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోళ్లతో పాటు ఇప్పుడు మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తుంది. అప్రమత్తంగా లేకుంటే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ వ్యాధి బారిన పడేవారు లేదా మీకు ఎలా తెలుస్తుంది? ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బర్డ్ ఫ్లూ అనేది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా పక్షులకు, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే కోళ్లకు సోకుతుంది. కుక్కలు, పిల్లులు లేదా ఇతర జంతువులు, పక్షులు వీటికి సన్నిహితంగా ఉంటే వాటికి ఈ వ్యాధి సోకవచ్చు. కొన్ని సాధారణ సందర్భాల్లో మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. నిజానికి H5N1 వైరస్ మనుషులకు సోకడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని తెలుస్తుంది. ఈ వైరస్ సోకిన పక్షులతో, వాటి రెట్టలతో లేదా కలుషితమైన ప్రదేశాల్లో ప్రత్యక్ష సందర్భం కలిగి ఉండటం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సంక్రమణ లక్షణాలు మొదట్లో సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇది కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. ఈ వ్యాధి సాధారణ లక్షణాలు అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, శ్వాస ఆడకపోవడం, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది న్యూమోనియా, శ్వాసకోశ వైఫల్యానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి కూడా దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. సాధారణంగా ఈ వ్యాధి సోకిన పక్షులు 2 లేదా 10 రోజుల తరువాత ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. బర్డ్ ఫ్లూకి నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ ప్రాథమిక సంరక్షణ లక్షణాల నిర్వహణపై ఆధారపడి చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా రోగ నిరోధక శక్తిని పెంచడంపై దృష్టి సాధిస్తారు. ఈ సమయంలో హైడ్రేట్గా ఉండటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.